ఇప్పుడు ఏదైతే ఈ మెసేజ్ ఉందో ఇవన్నీ కొందరికే వర్తిస్తాయమ్మా. కొందరి జీవితాలు ఇలాగే ఆనందంగా హ్యాపీగా వెన్నెల వెలుగుల్లో నిండిపోతూ ఉంటుంది. అలాగే చల్లగా ఉండాలి కూడా ప్రతి ఒక్కరు కూడా. మరి కొంతమంది బాధపడుతూ ఉంటారు. నేనైతే చెప్తాను అందరికి ఒకటి, మీకు ఎంత భర్త సంపాదించే ఐశ్వర్యం ఉన్నా సరే మీకంటూ కూడా ఒక అలాగనే ఎక్కడికో భర్తకి పిల్లలకు వదిలేసి దూరంగా వెళ్ళిపోయేది కష్టపడిపోయి భర్త పిల్లల్ని బాధ పెట్టమని కాదు. చిన్నదైనా మీకంటూ ఒక ఆదాయాన్ని సృష్టించుకోండి. ఎందుకంటే భర్త మంచివాడే అయితే ఆదాయం మీకు ఎక్కువ అవుతుంది, లేదా మీకు పట్టించుకోడా ఆ ఆదాయమే మీకు ఆధారంగా మారుతుంది. అందుకే చిన్నదైనా సృష్టించుకోవాలి మీరు. అంతేకాదు, ఇష్టం ఉండే భర్త మీకు అన్నీ పెట్టాలనుకునేవాడు నీవు వద్దన్నా నీవు కావాలన్నా ఏమైనా సరే నీకు పెడుతూనే ఉంటాడు. ఎవరైతే కేర్లెస్గా ఉంటారు వాళ్ళకి అంటే అందరూ ఇంపార్టెంటే, నీవు ఒకదానివి తప్ప. అప్పుడు నీవు నాకు ఏదైనా కొనిపెట్టాను అడిగావనుకో, అరే మా అమ్మ బాధపడుతుంది అలాగే ఇవ్వడానికి కాదంటాడు. అది అమ్మ బాధపడడానికి ఏంటి? ఏ రోజైతే భార్య వేయో ఆ రోజు నుంచి అతను నీకు పెట్టాల్సిందే. పెళ్ళైన ఒక కొంతమంది 40 ఏళ్ళైనా వాళ్ళ పుట్టిన నుంచి శారీస్ తెచ్చుకుంటారు. వాళ్ళు అందుకే పుట్టిన తరపు ఎప్పుడు బెండ్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఎలా అంటే అలా వింటూనే ఉండాల్సి వస్తూ ఉంటుంది. అది కాదమ్మా. మీకు మీరు ఓన్గా ఎంతైనా అంతైనా సంపాదించుకోవడం మార్గం ఎంచుకోండి. కొంతమంది ప్రతిదీ భార్యకి పెట్టాలంటే చాలు సాకులు చెప్తూ ఉంటారు. అల్లలు అలాగే అనుకుంటారు, ఇల్లు ఇలాగే అనుకుంటారు. నాది ఇప్పుడు ఏదో ఒక కారణం చెప్తారు. నీకు ఒక పెళ్లి రోజు వచ్చింది అనుకో, నీకు కనీసము 10 రూపాయలు మల్లెపూలు కూడా తెచ్చిపెట్టరు. కొంతమంది భారతలు ఉంటారు. కొంతమంది తెగ ఫంక్షన్లు చేసేస్తుంటారు. 10 రూపాయలు మల్లెపూలు తెచ్చి కూడా భార్యకి ఇవ్వలేని స్థితి ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ఇవ్వలేక కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు. అందరికీ ఇస్తారు, తల్లిదండ్రులకి ఇస్తారు, పిల్లలకి ఇస్తారు, అందరికీ ఇస్తారు. ఒక భార్య పెళ్లి రోజు వచ్చినోడికి నీతో ఉండే పెళ్లి రోజు ఇంపార్టెంట్ కానప్పుడు నీవెలా ఇంపార్టెంట్? నన్ను తను ఇంపార్టెంట్గా చూడట్లేదని అర్థం. అందరికీ హ్యాపీ బర్త్డే చెప్తారు. నీ పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి పెళ్ళి 50 ఏళ్ళు అయిపోయినా చాలామంది ఉన్నారమ్మా. 100 ఉన్నారు, 100 ఇంకా చాలామంది ఉన్నారు, బయట చెప్పుకోరు. హ్యాపీ బర్త్డే అని కూడా నోటితో చెప్పడానికి రాదు. మిగిలిన వాళ్ళకి వచ్చిన వాడికి పార్టీలు ఫంక్షన్లు అన్నీ అయిపోతుంటాయి. నీ వరకు ఎందుకని ఎందుకులే మనకి వీళ్ళకి ఏదో ఒక సాకులు చెప్తుంటారు. ఎప్పుడు కూడా ఒక మగాడు సాకులు చెప్తున్నాడంటే అర్థం నీకు పెట్టే ఉద్దేశం లేదు. 100 సాకులు చెప్తాడు కానీ నీకు ఎప్పటికీ ఏమీ పెట్టడమ్మా. కొంతమంది ఉన్నారు భర్తలు తక్కువ అంచనా వేయకూడదు, పెద్ద పెద్ద పార్టీలు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. అంటే వాళ్ళ భార్యకి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారని. ఇదేంటంటే దిగితే కానీ లోతు తెలియదు కదా. పెళ్ళి అయితే కానీ మనకి మంచోడు దొరుకుతున్నాడు చెడ్డోడు దొరుకుతున్నాడో తెలియదు. అది లవ్ మ్యారేజ్ అయిపోయినా సరే, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే గొప్ప ఏం కాదు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం లేదా లవ్ మ్యారేజ్ ఏది గొప్ప కాదు. మంచి పార్ట్నర్ దొరికినప్పుడు గొప్ప అవుతుంది. ఏదేమైనా సరే తెలుసుకోండి, కనిపెట్టండి. ఒకరోజు మీరు అడగకుండా మీకు అన్నీ తెచ్చి పెడుతున్నాడంటే మీరు బాగా చూసుకోండి అమ్మా. అతన్ని మీకు అడిగినా కూడా మీకు ఇవ్వట్లేదు అంటే అతను ఎప్పటికీ ఇవ్వడని అర్థం అమ్మా. మీరే మారిపోండి. అతను